హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికి హ్యాపీ సండే. ఇంక సండే అంటే సండే రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వ్లాగ్ తీద్దామన్నా అన్న అసలు కుదరదండి. నాకు పిల్లలతోనే సరిపోతుంది, ఇంట్లో పనులనే సరిపోతుంది. అదే మా తమ్ముడు కూడా వచ్చాడండి. ఇంకా చేలో పనులు కొంచెం ఉంటే నీళ్ళు పెట్టాలా, అందుకని చెప్పేసి మా తమ్ముడు కూడా పిలిపించుకున్నాను. ఆశ్రిత ఏం చేస్తున్నా? ఆశ్రయం వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసేసి తాగావా? హాయ్ ఫ్రెండ్స్. ఈ అబ్బాయి కొంచెం అక్షయ్కి ఇచ్చి మా తమ్ముడు వచ్చిన సందర్భంగా ఇంకా సండే స్పెషల్గా అయితే పలావను అలానే మటన్ కర్రీ అయితే రెడీ చేశానని. ఇంక మా ఆయన వచ్చినాక ఇంకా చేనుకు తీసుకెళ్ళటం లేకుంటే మా ఆయన రావటం అనేది ఏదో ఒకటి జరిగిద్ది. ఇంకా వీడియో తెద్దామన్నా కానీ అసలు బిర్యానీ లేదంటే పలావు కర్రీ తెద్దామన్నా కానీ అసలు కుదరలేదండి నాకైతే. ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా మా అక్షయ్ వచ్చేసి ఇప్పుడు నిద్రపోయి లేచాడు. హాయ్ హాయ్ చెప్పు. తినవా? తినవా? హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? చెప్పా? అదిగో హాయ్. నువ్వు తిను, మా గదిలో నువ్వు తిను, నా గదిలో బావు. మటన్ కర్రీ ఇంకా అయితే ప్రార్థన కూడా వెళ్ళొచ్చేసామని డ్రామా ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా ఆశ్రితంగా అయితే ఈరోజు ఎక్కువ రెడీ చేయలేకపోయానండి. ఇంకా చాలా ఇంట్లో పనులు అయితే చాలా ఉండిపోయినాయి. ఇంక ఇల్లు మొత్తం బండ్లు మొత్తం అయితే తుడిచేసాను, అందుకని చెప్పేసి ఈరోజు చాలా లేట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది స్పెషల్ వచ్చేసి ఏం కర్రీ తినలా నువ్వు పొద్దున? కాదు బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ, చికెన్, మటను అన్నీ కలిపేసాము. కర్రీ ఎట్టుంది? తిన్నావు నువ్వు? తిన్నావులే, మాకు పొద్దు నుంచి నేనేం తినలా, నువ్వు తిన్నావు. నాకనే వేసుకొస్తా, నువ్వు వేసుకురాపు. ఎప్పుడు కాదు, మరి ఎప్పుడు పెద్ద నాకు పెడతావు మా కన్నా? నువ్వు పెద్ద కన్నం పెడతావు? తాతలకు పెట్టవా? ఏ తాతలకి? ఇంకా అమ్మమ్మకి పెట్టవా? ఏ అమ్మమ్మకి? మా అత్తమ్మ అమ్మమ్మకి, నాని అత్తకి, రాజత్తకి అందరూ పెడతావా? అబ్బో, నువ్వు గుడ్ గర్ల్. అయితే గుడ్ గర్ల్వేనా? అక్షయ్కి పెరుగన్నం పెడతావు? నువ్వు పెరుగన్నం తింటావు అసలుకే? మా అమ్మాయికి అసలు పెరుగన్నమే గిట్టదండి, అందుకే బ్లాక్ అంటుంది. ఎట్టా తినొచ్చమ్మా, పెరుగన్నం తింటేనే మంచిది తెలుసా? నువ్వు చెప్పు మరి. హాయ్ అబ్బాయి చూడు, హాయ్ చదువుతున్నాడు. ఆదర్శ్ కూడా ఎటు వెళ్ళాడు? అబ్బా మన పడేసింది, ఇంకేడుతాడు. ఇప్పుడే నిద్రపోయి లేచాడండి. అబ్బాయి పిలుసురాపో ఆదర్శని. మమ్మీ పిలుసురాపో, ఆనందం ఆకలి అవుతుంది. ఎందుకు? పాము పిలుసురాపో. ఏడి దాయట్రా అల్లుకొని ఆడున్నాడు. లడ్లనే తినేసరికి ఆడనే మొత్తం కాజేశారుగా. ఆదర్శ్ హాయ్ చెప్పమా. ఆదర్శ్ అబ్బా, మా ఆదర్శ్ వచ్చి ఏం మాట్లాడి సైలెంట్గా ఉంటాడు. నువ్వు గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా? ఏముంది నువ్వు చెప్పేంది? గుడ్ బాయ్వా బ్యాడ్ బాయ్వా? జై బాలియా అట అనకూడదు. నువ్వు ఆదర్శ్ లడ్డు లేదమ్మా తినటానికి. లడ్డులు అయిపోయినావా? ఇంకా లైట్ పులావ్ అయితే చేశాను, తక్కువ మసాలా అయితే వేసి లైట్ పులావ్ అయితే చేశాను. ఈ కొబ్బరి పులావ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా అదే విధంగా మొన్న అయితే పప్పు కుక్కర్ ఒకటి కొనుక్కున్నా కానీ కొత్తది, ఇంకా అది పెద్దదేనని ఇంకా దాంట్లో అయితే ఇంకా కర్రీ కూడా రెడీ చేసేసాను.
ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా పిల్లలకైతే అన్నం వడ్డిచ్చేస్తాను. పట్టు ప్లేట్ నీకు పులావ్. ఏం పళ్ళం మరి ఇంకేం కావాలి నీకు? సరే అండి, నేనైతే పొద్దునైతే పలావ్ అయినా అలానే మటన్ కర్రీ అయితే రెడీ చేసేసాను. ఇంకా పిల్లలకైతే అన్నం అయితే వడ్డిచ్చేస్తానండి. ఇంక మా శ్రీతకి ఇది వద్దంట, బిర్యానీయే కావాలంట. మటన్ కర్రీ అలానే మటన్ చారు అయితే రెడీ చేసేసానండి. మాస్టర్ వచ్చేసి టేస్ట్ చేస్తుంది. నువ్వు తిను, ఎలా ఉంది మా ఆదర్శ? ఇంకా నాన్న దించండి అమ్మా. సరే అండి, ఇంకా చేనుకి అయితే వచ్చాము. ఇంకా మా తమ్ముడు మా ఆయన ఇక్కడ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఇంక వాళ్ళకైతే పులావు అలానే మటన్ కర్రీ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా వాళ్ళైతే తినడం అయిపోయిందండి. మా ఆయన వచ్చేసి ఇంకా అక్కడ ట్యూబ్లు అయ్యి లాగుతూ ఉన్నాడు. చేసి ఇంకా పిల్లలు ముగ్గురు తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే కొంచెం ప్లేస్ ఉంది ఆడుకుంటుందని చెప్పేసి మా తమ్ముడు వేసి తినేసాడు. ఏం చేస్తారు బెట్టుంది పని కండం మామూలుగా గట్లేదు. కూర ఎట్టుంది? అది గారి దమ్ముంటే చూసుకున్నారా, పట్టుకుంటే వదిలేస్తారట్లే మీ అమ్మాయిని. ఏంటి దాదాష? అబ్బో నువ్వు ఆశ్రే ఇది ఒక నేర్చుకున్నానండి బాగా పట్టుకుంటే. ఒక అక్షయ్ చూడండి అక్కడ నుండి హాయ్ చదువుతా ఉన్నాడు. ఓ దమ్ముంటే చూసుకుందరా అండి, పట్టుకుంటే వదిలేస్తానంట. అరే మీ అమ్మాయి మాట్లాడుతుందట. ఏం మాట్లాడుతుందా ఈ మీ అమ్మాయి? దద్దు దుద్దానా? అమ్మో అమ్మబడింది. అక్షయ్ హాయ్. అద్దిగా అక్షయ్ చూడు సుబ్బుగా. అరే సుబ్బు అక్షయ్ గారు చూడు హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్. ఏం భోజనం చేయటం అయితే అయిపోయిందండి. ఇంకా పలావు అనే చికెన్ మటన్ కర్రీ అయితే తీసుకొచ్చాను. క్యారేజీ కట్టుకొని ఇంకా తీద్దామన్నా కానీ వీడియో టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా తీయలేదు. ఏది రంగు అనేది నువ్వు పట్టుకుంటా వదిలేసేది. ఇంక మా ఆయన వచ్చేసి ఇక్కడ ఆగపడుతున్నాడని ఇంకా అక్కడైతే నేను తడుపుతూ ఉన్నాడు. ఇంకా ఆయన కాడికి అయితే వెళ్దాము ఇవన్నీ శుభ్రం చేసేసి ఇంకా అక్కడ ఉన్నాడండి. ఇంక ఈ చీరని తడిపేసేయాలా. అబ్బో మా ఆయన కాడికి వెళ్ళినాక ఇంకేదైనా ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడదాం. మా అక్షయ్ మటుకే హాయ్ హాయ్. ఇంచులో అయితే ఇంక ఈ విధంగా అయితే పైపులు వేసేసుకున్నాం కదండి. ఇంకా పైపులు అనేది ఇంక ఈ విధంగా అయితే వేసేసాము. ఇలా బార్కి వేసేసుకొని ఇంకా ఇలాగైతే తడుపుకుంటూ ఉండాలా. పాపం ఏదైనా తోడబుట్టిన బంధం కాబట్టి కానీ పిలంగానే వచ్చేది. ఇంక వాడైనా నేనైనా ఎవరికైనా ఒకరిని చేసుకునేది ఇంక ఇస్మెంట్ టైంలోనే కదా. ఇంకా అందుకని చెప్పేసి మా తమ్ముడు నా మాట కాదనకుండా ఇంకా వచ్చేసి పాపం ఇంకా ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు పొలం పనులు. రేపు మీ అమ్మాయి మినులు వేసుకెళ్తాం గారెలకి. మీలో కూడా ఎవరికైనా మినులు కావాలనేది కామెంట్ చేయండి. పంట పడినాక పంపిస్తాం కొరియర్ ద్వారా. అదే అంటుంది 10 కేజీలు 50 కేజీలు పంపిస్తామండి. ఇంకా అడగండి, ఇంకా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పంట అయితే చాలా బాగుందండి. ఇంక ఈ నీళ్లు పెడితే కానీ ఇంకా పంట చూస్తుంటే కన్నులు విందుగుండిద్ది. చూసారు కదా ఇంక ఈ విధంగా అయితే పాపం చేసేయాలా. మొగలకి ఎక్కువ సేకరండి ఇది. మా పిల్లలు వచ్చేసి ఇంక అక్కడ కూర్చోబెట్టాను ఒక పట్టేసి. ఇంక ఇంటికాడ అయితే ఎవరు లేరండి మాకు. ఇంకా అందుకని ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా మా ఆయన అయితే ఇంక ఈ విధంగా వాటర్ అయితే ఇలాగ వస్తాయి. బాగా వస్తుంది దారా ఇప్పుడు బాగా వస్తుంది. పురుగైతే పట్టిద్దండి ఇది. వానమా నీళ్ళు పట్టుకుంటా అది తీసుకొని అమ్మలు బెండు తెస్తున్నాను.
ఎంతసేపు పట్టదండి అసలు. ఇది చాలా పెద్ద ట్యూబ్, ఇంకా పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉండేది. జాగ్రత్త. ఈ పైపులు మోయటమే ఎక్కువ కష్టం అండి, చేలో చేయటమే ఒక. అంటే ఇంకొక బిట్టుకి ఒక్కొక్కటి లాగేస్తున్నారా? ఒక్కో బిట్టు ఒక్కో పైపుకా ఎక్కువ అవుతుందేమో గారా? తాగట్లా. మొన్నటిదాకా మాగాడేసిన చెల్లు కాదు, పోతున్నాయి అసలు తాగకుండా. అటు మొక్క తగిలి బావా, అటు వెళ్ళిద్ది. మొక్క తగిలియలరా. జై జవాన్ జై కిషాన్. ఎలా రనేది? ఎవరు నవ్వుతురు? ఇంకా ఆ విధంగా పెట్టేసుకోవాలి. వాటర్ బయటకు వస్తున్నాయి. అది పెట్టిన ట్యాప్ ఉందిగా. ఇప్పుడు ఒక ఎకరం అయిపోయిందా? ఒక ఎకరం అయిపోయి ఉండేది. ఇంక ఈ బిట్ మొత్తం మాదేనండి. ఇంకా ఇక్కడ ఇప్పుడే మినిమం అంతా మాదే. అటు పక్క అయితే పొగాకు వేసారు. ఇంక పొద్దుపోతుంది. ఇంక ఇంట్లో అయితే ఇంకెక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకా పొద్దుపోయిందా కొంచెం తడిపేసి ఇంక వాళ్ళకి కొంచెం తోడుగా ఉందా అని చెప్పేసి నేను వచ్చాను. నేను పిల్లలతో చూసేసుకోవటమే సరిపోతా ఉంది ఇక్కడ. సరే అండి, ఇంక వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు వెళ్ళి మీ పంటలు ఎలా చేస్తారా, మీ పొలాలు ఎలా చేస్తారా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇలానే అండి చేసేది. ఇంక ఈ విధంగా చేసేసుకుంటే మా చేలో పని సక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఇంకేముందండి, మీ అందరికీ బాయ్ బాయ్.